నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. జీవితాన్ని చాలా పద్ధతిగా ఓ లెక్క ప్రకారం బ్రతికి చూపించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జీవితంలో అతిపెద్ద ఆరోగ్య సమస్యను కూడా అధిగమించి డాక్టర్లనే ఆశ్చర్యపరిచారు ఏఎన్ఆర్. అది ఎలా సాధ్యమైంది? అక్కినేని నాగేశ్వరరావు తెలుగు పరిశ్రమకు ఒక కన్నుగా భావిస్తుంటారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సమకాలీనులు. తెలుగు పరిశ్రమకు మకుటం లేని మహారాజులు. ఇద్దరి సినిమాల తీరు వేరు. ఇద్దరి లైఫ్ స్టైల్ వేరు. ఎన్టీఆర్ తిండి కలిగితే కండ కలదోయ్ అంటుండేవారు. ఏఎన్ఆర్ మాత్రం మంచి డైట్ ను ఫాలో అయ్యేవారు. ఆ కాలంలోనే డైట్ ను మెయింటైన్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహార నియమాలు పాటిస్తూ ఏది తినాలో ఏది తినకూడదో తెలుసుకొని పక్కాగా ఫాలో అయ్యేవారు. అందుకే ఏఎన్ఆర్ 90 ఏళ్లకు పైగా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేశారు. అయితే అక్కినేనికి అతి పెద్ద ఆరోగ్య సమస్య ఉందని మీకు తెలుసా? అక్కినేని చాలా క్రమశిక్షణతో జీవితాన్ని నడిపించారు. ఆహార అలవాట్లు గాని, వ్యాయామాల విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. చెడు అలవాట్ల వైపుకు కూడా ఏఎన్ఆర్ వెళ్లలేదు. కానీ డాక్టర్ల సలహా మేరకు అక్కినేని రోజుకు 1-2 పెగ్గులు ఆల్కహాల్ మాత్రం తీసుకునేవారు. అది కూడా ఫారెన్ లో బెస్ట్ బ్రాండ్ ను వాడేవారట. అది నరాలకు ఉత్తేజాన్ని ఇచ్చి నిద్రకు సహాయపడుతుందని నమ్మేవారు అక్కినేని. అన్నింటికీ మించి ఆయన ఏది మనసులోకి తీసుకునేవారు కాదు. సమస్య ఏదైనా చేయాల్సిన పని చేసేసేవారు. దాని ఫలితంపై ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం, నష్టమొస్తే కుంగిపోవడం, లాభమొస్తే పొంగిపోవడం లాంటివి చేసేవారు కాదు. అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ అలవాటుని తన తనయుడు నాగార్జునకు అలవాటు చేశారు అక్కినేని. తన తండ్రి బాటలోనే కింగ్ నడుస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అంత జాగ్రత్తగా ఉన్న ఆయనకు గతంలోనే ఒక పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. 1986లోనే ఏఎన్ఆర్ కు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటికి ఏఎన్ఆర్ కు 60 ఏళ్లు వచ్చినా హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నారు. సడన్ గా హార్ట్ ప్రాబ్లం రావడంతో ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్లారు. వెంటనే డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు. అమెరికాలో ఆపరేషన్. హార్ట్ ఓపెన్ చేసిన తర్వాత వారికి అర్థమైంది రిస్క్ ఎక్కువగా ఉందని. బ్రతికే ఛాన్స్ ఉంటుందో లేదో అని అనుమానం వచ్చింది. దాంతో బైపాస్ సర్జరీ పూర్తిగా చేయకుండానే క్లోజ్ చేశారు. సర్జరీ చేయకుండా ఉంటే 3 ఏళ్ల వరకు బ్రతుకుతారు. సర్జరీ చేస్తే బ్రతుకుతారో లేదో నమ్మకం చెప్పలేము అని చెప్పారట. దాంతో కొన్ని రోజులు విశ్రాంతి తరువాత ఏఎన్ఆర్ ఇండియాకు వచ్చారు. ఏఎన్ఆర్ బ్రతకడానికి 35% మాత్రమే అవకాశం ఉంది. గుండె మొత్తంగా 35% పనిచేస్తుందని, ఆయన మహా అయితే 3 ఏళ్లు బ్రతుకుతారని ఫారెన్ డాక్టర్లు చెప్పారు. అది కూడా 86లో చెప్పారు. కానీ అక్కినేని మాత్రం 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించారు. అప్పటికి క్యాన్సర్ రాకపోయి ఉంటే 100 ఏళ్లు బ్రతికి సెంచరీ కొట్టేవారు. ఆయన అంతకాలం బ్రతకడానికి ఏఎన్ఆర్ లైఫ్ స్టైలే కారణం. స్ట్రిక్ట్ గా తన డైట్ ను మార్చుకొని హ్యాపీగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించారు నాగేశ్వరరావు. ఈ విషయాలను అక్కినేని నాగేశ్వరరావు గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఇక ఏఎన్ఆర్ తన 90వ ఏట 2014లో క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.